ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో 365 హైవేపై ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. 2020లోనే అర్వపల్లికి ఫ్లైఓవర్ మంజూరు కాగా ప్రజల వినతి మేరకు ఫ్లైఓవర్ను నేనే రద్దు చేయించానని, ప్రతిపక్షాలు లేని అపోవాలు సృష్టించి ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. అర్వపల్లి జంక్షన్ అభివృద్ధి కోసమే సర్వే జరుగుతుందని, ప్రజలకు నష్టం జరిగే ఏ పనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టదని అన్నారు. అర్వపల్లి తారంచెల్ల పొయ్యే దగ్గర అర్వపల్లి దగ్గర ఏదో ఫ్లైఓవర్ వస్తుందని చెప్పి కొందరు ఇతని వాళ్ళు ప్రతిపక్షాలు లేనిపోని ఆందోళన చేసి ప్రజల్లో ఆందోళన కల్పిస్తున్నది. మీ గతంలోనే తిరుమలగిరి సూర్యాపేట హైవేలో మీ ఇల్లు పోయినాయి, ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుందని. అది పూర్తి అబద్దమైన వార్త. ఎందుకంటే నేనే కన్సర్న్ మినిస్టర్ కాబట్టి నేను అప్పుడే ఫ్లైఓవర్ ప్రపోజల్ ఉంటే అటు తుంగతుర్తి పోయే రోడ్డు ఈ రోజు కూడా ధర్నా చేస్తున్నారు. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. ప్రతిపక్ష శాసనసభ్యులు అక్కడ ఓడిపోయి డివైడ్ పోయిన వాళ్ళు, అక్కడ ఎటువంటి ఫ్లైఓవర్ లేదు, అర్వపల్లి జంక్షన్ లో ఫ్లైఓవర్ లేదు. మీరు ఎన్టీవీ వాళ్ళు కానీ మిగతా టీవీ వాళ్ళకు పోతున్నాను. మీరు ప్రజలని తప్పుదో పట్టించుకుని ప్రతిపక్షాలు అక్కడ ఓన్లీ రోడ్ సేఫ్టీ కోసం సర్వే చేసుకుంటూ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ డెవలప్ చేస్తున్నాం, అక్కడ కూడా లేదు. ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించిన గౌరవల్లి భద్రాచలం ఫ్లైఓవర్ కానివ్వండి, ఇప్పుడు మనం వచ్చే ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ 600 కోట్లతో నేనే ఆ రోజు శాంక్షన్ చేపించి వాళ్ళ పనులు కూడా పూర్తి చేస్తున్నాం. అన్ని పెద్దమ్మర్పేట కానీ, రామోజీ ఫిలిం సిటీ కానీ, పాటసింగాల దగ్గర ఫ్లైఓవర్లు కట్టించాము. తప్పకుండా ఆర్ఎండ్బీ శాఖ, నేషనల్ హైవే శాఖ మంత్రిగా ఈ హైదరాబాద్ విజయవాడ నుండి 3 నెలల్లో పనులు మొదలుపెట్టించి 18 నెలల్లో పూర్తి చేపించి యాక్సిడెంట్ ఫ్రీ లేన్ గా 2 గంటల్లోనే విజయవాడ చేరుకునే విధంగా చేయడమే నా లక్ష్యం. ట్రిపుల్ కూడా ఫిబ్రవరి 14 70 టెండర్లు పిలవడం జరిగింది. ఒక 5 ప్యాకేజీలకు 7,000 కోట్ల పైన ప్యాకేజీలకు టెండర్లు పిలవడం జరిగింది. దాన్ని కూడా ఏప్రిల్ ఎండింగ్ లో టెండర్లు ఫైనల్ చేసి మేలు అది కూడా మొదలు పెట్టాలని సీరియస్ గా నేను, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు దాన్ని గడ్కరీ గారి మీద ఒత్తిడి తీసుకోవచ్చు. అది చేస్తున్న నార్థన్ పార్ట్ లో ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది. చౌటుపల్లి వరకు ఎక్కడ సంగారెడ్డి నుంచి చౌటుపల్లి భువనగిరి, చౌటుపల్లి నుంచి సంగడపల్లి మీదకెళ్లి ఆమనగల్ మీదకెళ్లి మళ్ళా సంగారెడ్డి ఆ జంక్షన్ రింగ్ కలవాలి కాబట్టి దాన్ని కూడా ల్యాండ్ ఎక్వేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేలో మొదలు పెడుతున్నాం. 2017లో మొదలు పెడితే ఇన్ ప్రిన్సిపల్ గా అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమే ట్రిపుల్ ని అనౌన్స్ చేసి 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో